హిందువులు నుదుటన తిలకం ఎందుకు పెట్టుకుంటారు, వాటి వల్ల ఉపయోగాలేంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. సో వీడియోని కంప్లీట్ గా చూసి ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ చేయండి. నుదుటి మధ్యలో అలాగే కనుబొమ్మల మధ్య ఉండే స్థానాన్ని ఆజ్ఞచక్రం అంటారు. ఇది మన ఆలోచనలకు, గత జ్ఞాపకాలకు కేంద్రం అని చెప్తారు. తిలకం పెట్టుకునేటప్పుడు ఇలా ప్రార్థిస్తారు: నేను భగవంతుడిని గుర్తుంచుకుంటున్నాను, నా పనులన్నిటిలోనూ పవిత్రమైన భావాలు నిండాలి, నా కర్మలు ధర్మబద్ధంగా ఉండాలి. ఈ విధంగా తిలకం అనేది భగవంతుని యొక్క ఆశీర్వాదం కోసం కోరుతుంది మరియు ప్రతికూల శక్తుల నుండి రక్షణగా నిలుస్తుంది. మన శరీరం అంతా విద్యుత్ అయస్కాంత తరంగాల రూపంలో శక్తిని విడుదల చేస్తుందని శాస్త్రీయంగా నిరూపితమైంది. అలాగే ఆజ్ఞచక్రం మరింత శక్తివంతంగా చేస్తుంది. అందుకే మనం ఎప్పుడైనా ఒత్తిడికి లేదా ఆందోళనకు గురైనప్పుడు శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తి అవుతుంది. దానివల్ల మనకు తలనొప్పి వస్తుంది. ఈ విషయాన్ని మన గొప్ప ఋషులు అలాగే సాధువులు వేల సంవత్సరాల క్రితమే గ్రహించారు. అందువల్ల వారి నుదిటిపై ఈ స్థానాన్ని రక్షించడానికి మరియు శక్తి నష్టాన్ని నివారించడానికి ఒక పద్ధతిని రూపొందించారు. కొన్ని పరిశోధనల తర్వాత వారు గంధపు చెక్క లేదా చందనం పేస్ట్, పసుపు మరియు కుంకుమ పువ్వు ఆజ్ఞచక్రంపై పూస్తే అది చాలా ప్రభావవంతంగా ఉంటాయని కనుగొన్నారు. దీనితో వ్యక్తి ప్రశాంతంగా మరియు నియంత్రణలో ఉంటాడు. అనవసరమైన శక్తి యొక్క నష్టం ఉండదు అని వారు చెప్పారు. అందుకే ఋషులు ఎప్పుడూ ఏదో ఒక దానితో తిలకాన్ని పెట్టుకుంటారు. అయితే దీనికి స్పిరిచువల్ పరంగా కూడా వివరణ ఉంది. ఇప్పుడు అదేంటో చూద్దాం. తిలకం ధరించిన వ్యక్తిలో మరియు చూసేవారిలో పవిత్ర భావాన్ని కలిగిస్తుంది. ఇది ఒక మతపరమైన గుర్తుగా చెప్తారు మరియు దాని ఆకారం, రంగు, ఒకరి కులం అలా వారు ఆరాధించే దేవుడిని బట్టి మారుతుంది. ప్రాచీన కాలంలో 4 వర్ణాలు ఉండేవి: బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య మరియు శూద్ర. అలా వారి కులాన్ని బట్టి వేరువేరుగా తిలకం ధరించేవారు. బ్రాహ్మణులు స్వచ్ఛతకు గుర్తుగా తెల్లని చందనపు తిలకం ధరించేవారు, ఎందుకంటే వారి వృత్తి పూజారి మరియు విద్యా సంబంధమైనది. ఇక క్షత్రియులు పసుపు మరియు నిమ్మరసం లేదా సున్నపురాయి మిశ్రమమైన ఎర్రని కుంకుమను ధరించేవారు. ఇది ధైర్యానికి గుర్తు, ఎందుకంటే వారు యోధుల వర్గానికి చెందినవారు కాబట్టి. ఎరుపు రంగు ధైర్యాన్ని మరియు చురుకుదనాన్ని సూచిస్తుంది. వైశ్యులు కుంకుమ పువ్వు లేదా పసుపు కలిపిన గంధపు చెక్క పేస్ట్ తో చేసిన పసుపు తిలకం ధరించేవారు. పసుపు రంగు జ్ఞానం మరియు ముందు చూపును సూచిస్తుంది. ఇవి వ్యాపారానికి అవసరం. ఇక శూద్రులు నల్ల బూడిద లేదా బొగ్గుతో చేసిన తిలకం ధరించేవారు. ఇది సేవను సూచిస్తుంది, ఎందుకంటే వారు ఇతర 3 వర్గాల పనికి మద్దతు ఇచ్చేవారు. అలాగే వైష్ణవులు యు ఆకారంలో చందనపు తిలకం ధరించేవారు. అయితే శైవులు బూడిదతో నుదిటిపై 3 సమాంతర రేఖలు ధరిస్తారు. వీరు దేవి ఆరాధకులు ఎర్రని కుంకుమ బొట్టును పెట్టుకుంటారు. ఇలాంటి మరికొన్ని కథలు అలాగే ఇంట్రెస్టింగ్ విషయాల కోసం ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కంటెంట్ నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.